హలో అండి, వెల్కమ్ టు తెలుగు సందర్శన. ఈరోజు మనం ఈ వీడియోలో భద్రాచలం నుంచి పాపికొండల టూర్ ఎలా చేయాలి, అలాగే ఆ టూర్లో మనకి ఏ ఫెసిలిటీస్ ఉంటాయి, మనం ఏ విధంగా ఎంజాయ్ చేయగలుగుతాము, అండ్ లాస్ట్లో వీడియోలో చివరిగా మనము ఈ ట్రిప్కి అయ్యే బడ్జెట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. రండి వీడియో స్టార్ట్ చేద్దాం. భద్రాచలం చేరుకోవడానికి మనకి డైరెక్ట్ ట్రైన్స్ అండ్ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. సో ట్రైన్ వచ్చేసి మనని భద్రాచలం రోడ్ వరకు దింపుతుంది. అక్కడి నుంచి షేరింగ్ ఆటో తీసుకుని మనం భద్రాచలం రీచ్ అయిపోవచ్చు. నేనైతే ప్రైవేట్ బస్ తీసుకున్నాను, స్లీపర్ కోచ్. ఈ బస్ నాకు 400 రూపీస్ పడింది. ఇది నన్ను ఎర్లీ మార్నింగ్ డైరెక్ట్ భద్రాచలం దింపేసింది. రీచ్ అయ్యాక నేను దేవస్థానం ట్రస్ట్ అయిన శ్రీ సీతానిలయంలో రూమ్ తీసుకున్నాను. రూమ్స్ బాగానే ఉన్నాయి. అక్కడ రూమ్ తీసుకుని ఫ్రెష్ అయ్యి డే 1లో నేను రామయ్య వారి దర్శనం చేసుకుని అలాగే చుట్టుపక్కల ప్రదేశాలు పర్ణశాల అవన్నీ చూసుకొని డే 1 క్లోజ్ చేశాను. తర్వాత డే 2లో నేను ఇప్పుడు మనం మార్నింగ్ 7 o'clock రూమ్ చెక్అవుట్ చేసేసాము. పాపికొండలు మనము టికెట్ అయితే ఇక్కడ కౌంటర్లోనే తీసుకోవడం జరిగింది. 1250 రూపాయలు పడిందండి. పికప్ పాయింట్ ఇక్కడే ఉంటుందండి మనకి. ఇది ఇక్కడ 8ంటికి స్టార్ట్ అయ్యి మళ్ళీ సాయంకాలం 6ంటికి ఇక్కడ దింపిస్తాడు అండి. మన పికప్ వ్యాను 8 o'clock వస్తాను, 8:45కి వచ్చాడు. ఇక్కడే లేట్ అయింది. సో చూద్దాం మనము బోట్ ఎప్పటికల్లా ఎక్కుతామో, మన జర్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. ఆటోలో వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల ప్రదేశాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నేను వచ్చినప్పుడు కొంచెం లైట్గా డ్రిజిల్ కూడా అవుతుంది. సో వెదర్ చాలా బాగుంది, కానీ రోడ్ అయితే వరస్ట్గా ఉంది. ఆటో వాడు 2 to 3 hours పడుతుందని చెప్పాడు మనకి రీచ్ అవ్వడానికి. ఇదేనండి మన డ్రాపింగ్ పాయింట్. ఇక్కడే దింపేస్తాడు. ఇక్కడ నుంచి ఇట్లా లోపల నడుచుకుంటూ వెళ్ళాలి. చూద్దాం. 2 hours అయితే పట్టిందండి భద్రాచలం రావడానికి. ఇక్కడికి రూట్ అస్సలు బాగాలేదు. వరస్ట్ అంటే వరస్ట్ రూట్ అండి అది. ఇదేనండి నా టికెట్. సో మనం తీసుకుంది తెలంగాణ టూరిజంలో మల్టిపుల్ ప్రైవేట్ బోట్స్ అయితే ఉంటాయండి. మనం వచ్చిన టైంలో ఏ బోట్ ఖాళీ ఉంటే ఆ బోట్లో ఎక్కిస్తారు. బోట్ ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ మనకి బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు. మనం వచ్చే టైంకి ఉప్మా ఒకటే ఉందండి టిఫిన్లో అయితే. బ్రేక్ఫాస్ట్ అయ్యాక మనకి ఒక బోట్ ఎంట్రీ పాస్ అని ఇస్తారు. ఆ పాస్కి ఇచ్చిన పేపర్ మీదే మన ట్రావెల్స్ వాళ్ళ పేరైతే రాసి ఉంటుందండి. నా షిప్ ఆ ఎదురుకుండా కనిపిస్తున్న ఆశా బోట్ అండి, దానిలోనే నేను వెళ్ళబోతున్నాను. మనము ఇలా ఎంట్రన్స్ ఒక చెక్క పై నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. పదండి లోపలికి వెళ్దాం. బోట్లో ఫెసిలిటీస్ యావరేజే ఉంటాయండి. ఎప్పుడో వాడి పడేసిన పాత చైర్లు, దానికి పాత లైఫ్ జాకెట్స్ ఇస్తున్నారు. తర్వాత ఒక ఇంట్రొడక్షన్ ఇస్తారు. గిరిజన కొండ ప్రాంతం జస్ట్ బోర్డింగ్ పాయింట్ మాత్రమే. ఓన్లీ ఇక్కడ పోచవరం అనే బోర్డింగ్ పాయింట్స్. ఇలా మనకి ఫ్రంట్ కి జర్నీ చేస్తే మీకు లెఫ్ట్ లో ఆ విలేజ్ కూడా టచ్ అవుతుంది సార్. ఆ విలేజ్ గురించి ఎందుకు చెప్తానో ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టుడే చూడండి, మన యొక్క విహారయాత్రలోని మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి అక్కడ ఏం లేదండి, సరదాగా పెట్టాను చెయ్య. మన ఎండింగ్ ప్లేస్ వచ్చేసి ఆ పాపికొండల నడుమున ఉన్న అతి చిన్న గ్రామం ఏలూరు డిస్టిక్ పోలవరం మండల్ తెల్లదిబ్బలు అనే ఒక చిన్న గ్రామం వరకు ఈ రోజు మన యొక్క విహారయాత్ర కొనసాగించబోతున్నాం సార్. చూడండి, టోటల్ గా మన యొక్క విహారయాత్ర ఆ పుష్కర పుణ్యనది త్రివేణి సంగమం పైన గోదావరి మాత వడిలో మన యొక్క విహారయాత్ర కాబట్టి మనం క్షేమంగా వెళ్ళి అంతే సురక్షితంగా తిరిగి రావాలి అంటే ఎంతో పవిత్రమైన గంగామాత ఆశీస్సులు కూడా మనం పొందాల్సి ఉంటుందండి. ఓకే, సో అలా ఇంట్రడక్షన్ అయిపోయాక మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. బోట్ కొంచెం ముందుకెళ్ళాక ఒక చిన్న స్పాట్ వచ్చింది, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ ఎదురుకుండా ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది కదా, అది గిరిజన ప్రాంతం తుమ్మిడేరండి. ఈ విలేజ్కి అసలు ఎటువంటి రోడ్స్ అండ్ పవర్ సప్లై లాంటివే లేరు. అదే కాకుండా దీంట్లో ఒక 50 కుటుంబాల వరకు ఉంటున్నాయంట. సో అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ విడిపోకముందు భద్రాచలం ట్రస్ట్ వాళ్ళు ఈ విలేజ్ వాళ్ళ కోసము సోలార్ సిస్టమ్ తోటి లైట్లు అని ఏర్పాటు చేశారంట. సో ఎంత గ్రేట్. బోట్ కొంచెం ముందుకెళ్ళాక కొండల మధ్య నుంచి అయితే వెళ్ళింది. నాకైతే వ్యూస్ చాలా బాగా నచ్చాయి. చలికాలం రావడంతో చల్ల గాలి తగులుతుంది. ముందు మొత్తం మంచుతో కప్పేసిన కొండలు కనిపించాయి. అసలు ఇలాంటి వ్యూ నేను ఇంతవరకు చూడలేదు. నాకైతే పిచ్చగా నచ్చింది. మీరు కూడా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే తప్పకుండా పాపికొండలు వచ్చి దీన్ని చూడండి. ఒక 1 hour ట్రావెల్ చేశాక
నా ఫస్ట్ స్పాటు పేరంటాలపల్లి వచ్చి రండి వెళ్దాం. ఇక్కడికి రోడ్ అయితే లేదు, మట్టి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. పైగా వాన పడ్డంతో మొత్తం బురద బురద అయిపోయింది. ఇది కొద్దిగా ముందు నడిచి అక్కడ లెఫ్ట్ ఉంటుంది, ఆ లెఫ్ట్ ద్వారా మనం ముందుకెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్తే ఒక వాటర్ ఫాల్ వచ్చింది. అయితే ఈ వాటర్ ఫాల్ ఎండైనా వానైనా చలికాలమైనా ఎప్పుడు వస్తూనే ఉందంట. నీరైతే చాలా చల్లగా ఉన్నాయి. వాళ్ళు చెప్పడం అంటే ఏంటంటే ఈ నీరు మనం తాగొచ్చని చెప్పారు, బట్ నేనైతే తాగలేదు. దీని పక్కనే మనకు ఒక శివాలయం కనిపిస్తుంది. ఫోన్ ఎలా లేదు, సో వీడియో తీయలేదు. ఈ గుడి పక్కనే ఫొటోస్ తీసుకోవడానికి వ్యూ పాయింట్ ఉంటుంది 360 డిగ్రీస్ది, చాలా బాగుంది. వ్యూస్ ట్రై చేయండి. అలాగే బయటికి రాగానే ఈ చెట్టు పక్కన మనకి ఫేమస్ అయిన బ్యాంబూ చికెన్ దొరుకుతుంది, కావాలంటే అది కూడా కొనుక్కోండి. తర్వాత వచ్చిన దానిలోనే బోట్లోకి వెళ్ళిపోవాలి. టైం 1 అయింది, సో వీళ్ళు మనకి లంచ్ అయితే పెడుతున్నారు. లంచ్లో మనకి స్వీటు, ప్లెయిన్ రైసు, సాంబారు, వడియాలు అవన్నీ ఇచ్చారు. ఫుడ్ ఓకే, పర్లే, బాగానే ఉంది. తినడం అయిపోయాక మన బోటు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఎదుర్కొండా కూడా చూసాగా వేరే బోట్స్ ఉన్నాయి, ఇవి కూడా అక్కడి నుంచి వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే బోటు ఈ కొండ పక్క నుంచి వెళ్తుంది, సో చెట్లకి దగ్గరగా కింద నేల మీద వెళ్తున్నట్టుగా ఫీల్ అవుతుంది. వ్యూ అయితే వేరే లెవెల్, చాలా బాగుంది. మీరు కూడా చూస్తారు కదా వచ్చినప్పుడు, చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో చెప్పండి, అంతే. అసలు తరువాత ఈ అద్భుతమైన కొండల మధ్య నుంచి వెళ్తుంటే ఒక చిన్న గ్రామం కనిపిస్తుంది. ఇది ఏలూరు డిస్ట్రిక్ట్ పోలవరం మండలము, తెల్లడిబ్బ అంటారు. ఇక్కడ కేవలం 6 కుటుంబాలు మాత్రమే ఉంటారంట. అండ్ ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే వీళ్ళకి కనీసం నెట్వర్క్ కూడా ఉండదు. అంటే ఇక్కడ మొబైల్ కానీ అసలు ఏమి పనికిరావు. ఆ పాత విలేజ్లో కనీసము సోలార్ సప్లై లైట్ అని ఉంది, ఇక్కడ అది కూడా లేదంట. అండ్ ఈ విలేజ్ ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. అండ్ ఇంకోటి ఇది ఫేమస్. ఆ ఫేమస్ దేనికంటే ఈ విలేజ్లో కూడా అల్లూరు సీతారామరాజు, మన ఫ్రీడమ్ ఫైటర్, ఆయన కూడా నివసించేవారంట. ఎంతసేపు ఆ విలేజ్ చూడడం ఈ విలేజ్ చూడడం తినడం అదే అనుకుంటున్నారా? కాదు, ఇక్కడ కల్చరల్ యాక్టివ్ కూడా ఉంటుంది. రండి చూపిస్తాను. ఎవరిదైనా మ్యారేజ్ డే ఉంది అనుకోండి, వీళ్ళు దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అండ్ డాన్సెస్ కూడా ఉంటాయి. చూడండి అవి ఎలా ఉన్నాయో. నేను మాత్రం కలకలం ట్రిప్ చూడలేదు. మనకి పాపికొండ ట్రిప్, అసలైన ట్రిప్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఆ కనిపిస్తున్నవే పాపికొండలు. ఇప్పుడు మన బోట్ దాని నుంచి ట్రావెల్ చేయబోతుంది. సో ఆ అందమైన పాపికొండలని చూడడానికి బోట్ ఒడ్డుకొచ్చి చూస్తున్నాను. రండి నాతో పాటు మీరు కూడా చూడండి. ఇలా ఒక 1 అవర్ ఈ బ్యూటిఫుల్ కొండల మధ్య నుంచి ట్రావెల్ చేశాక మన బోట్ యూటర్న్ అయితే తీసుకోబోతుందండి. అది ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు అది కూడా చూపిస్తాను, తప్పకుండా చూడండి. కొంచెం వెయిట్ చేయండి, కనిపిస్తుంది. ఇక్కడేనండి మన బోట్ యూటర్న్ తీసుకుంటుంది. యూటర్న్ తీసుకున్నప్పుడు బోట్ ఒక పైకి వంగుతుంది. భయపడకండి, కానీ అది వర్త్ అనమాట, చాలా బాగుంటుంది. వాటరు ఆపోజిట్లో వెళ్తాం ఇప్పుడు మనము. సో బోట్ ప్రెషర్ తీసుకుని వెళ్తుంది, గాలి బీభత్సంగా వస్తుంది. యాక్చువల్లీ ఇందాక బోటు లెఫ్ట్ టర్న్ చేసుకోకముందు ఒక విలేజ్ వచ్చింది, దాని గురించి చెప్పడం మర్చిపోయా, ఇప్పుడు చెప్తాను. ఆ ఎదురుకుండా మీకు ఒక చిన్న విలేజ్ కనిపిస్తుంది కదా, ఆ విలేజ్ పేరే కొల్లూరు. ఈ విలేజ్ ఒకప్పుడు ఖమ్మం తెలంగాణ డిస్ట్రిక్టులోకి గోడలా ఉండేదంట. స్టేట్ డివైడ్ అయ్యాక దీని పేరు అల్లూరి సీతారామరాజు విలేజ్ అని మారిందంట. ఇది మారేడి విలేజ్. ఈ విలేజ్లో 4 ఏళ్ల క్రితము నైట్ స్టేయింగ్స్ కూడా ఉండేవంట. అంటే హట్స్ ఇచ్చి అక్కడే డిన్నర్ ఏర్పాట్లు అవన్నీ చేసేవారంట. ఇప్పుడు లేదు, ఎందుకంటే వాటర్ బాగా ఎక్కువ అయ్యి అక్కడ కొట్టుకుపోయిందంట. సో అదైతే తీసేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ విలేజ్ పక్కనే మీకు ఒక చిన్న వాగులా కనిపిస్తుంది, చూసారా? ఆ ఎదురుకుండా కనిపిస్తుంది చూడండి. ఆ వాగు ఎక్కడో మారేడుమల్లి నుంచి కొండల మించి మొత్తం ప్రవహిస్తూ వచ్చి గోదావరి నదిలో కలుస్తుంది. ఆ వాగు పేరు పాగులేరు అంటండి. అది ఈ గోదావరిలో కలిసిపోతుంది. అసలు చూసారా ఎంత బాగుందో? అక్కడ ఎక్కడో నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది. బ్యూటిఫుల్ సీనరీస్ అయితే ఇవన్నీ. అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కొద్దిగా ముందు వచ్చాక మనకి క్లౌడ్స్ కూడా కనిపిస్తున్నాయి, చూసారా? కొండల మధ్య నుంచి క్లౌడ్స్ వెళ్తున్న విజువల్స్ అబ్జల్యూట్గా ఉన్నాయి కదా. అసలు మనకి ఈ విజువల్స్ ఎక్కడా కనిపించవు.
ఆఫ్టర్ 2 అవర్స్ తర్వాత మనం డెస్టినేషన్ మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. దిగాక మనము కొద్దిగా ముందు నడుచుకుంటూ వెళ్ళాలండి. ఈవినింగ్ మనకి ఇక్కడ స్నాక్స్ కూడా పెడతారు. చూడండి, స్నాక్స్లో అయితే ఎక్కువ ఏం లేదు. వేయించిన శనగలు ఇచ్చారు, టేస్ట్ ఓకే, ఉప్పు కూడా సరిగ్గా లేదు బట్ తినచ్చు. అండ్ ఒక టీ ఇచ్చారు, పర్లే వేడిగానే ఉంది. దీంతో ట్రిప్ అయిపోయింది. సో అదండి మన పాపికొండలు ఒక ట్రిప్ అయితే చాలా బాగుంది. ఒక వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. పాపికొండల మధ్య నుంచి వెళ్తున్నప్పుడు స్నేక్ వ్యూ లాగా అయితే చాలా బాగుంది. ఇంతకు ముందు ఆల్రెడీ మీకు వీడియోలో చూపించాను కదా. సో మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేయాలి. ఈ బోట్ జర్నీ మనకి 4 to 5 hours అయితే పడుతుంది. బట్ నాది చిన్నగా 4 hours అయిపోయింది బికాస్ మా ఆటో లేట్ వచ్చింది కాబట్టి. మీరు మాత్రం తప్పకుండా ఎర్లీగా వచ్చేది చూసుకోండి. సో మీకు బోట్లో యాక్టివిటీస్ ఉంటాయి, అలానే వ్యూని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ఓకే తినచ్చు, డన్. ఇప్పుడు మనం వచ్చిన టెంపోలోనే మార్నింగ్ మళ్ళీ దాంట్లో బ్యాక్ అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు బడ్జెట్ గురించి మాట్లాడుకుందాము. అప్ అండ్ డౌన్ బస్ ఇక్కడ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 800 రూపీస్. ఆటో ఛార్జెస్ అప్ అండ్ డౌన్ 120 రూపీస్. మన పాపికొండ ట్రిప్ కాస్ట్ 1250 రూపాయలు. సో అప్రాక్సిమేట్లీ మనకి 3000 కన్నా ఎక్కువ కాదు. సో పక్కా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. సో అదండి మన పాపికొండల ఒక ట్రిప్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.